ఏపీలో మనకి ఎలక్షన్స్ కూడా వచ్చింది కదా, నెక్స్ట్ ఏ ప్రభుత్వం లీడింగ్ లో ఉంటే ప్రజలకు మంచి జరుగుతుందని మీరు భావిస్తున్నారు? ఎలక్షన్ ఎవరు వచ్చినా ఒకేలాగా ఉంటదని చెప్పేసి నేను అంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే జనాలు మారాలి. వీళ్ళు పథకాలు ఇస్తున్నారు కదా అని చెప్పేసి యూజ్ చేసుకొని తర్వాత అది అనేది అమౌంట్ అనేది మన మీదే వేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే జనాలు అందరూ ఇది ఒకటి అర్థం చేసుకుంటే చాలు. ఇప్పుడు అమ్మఒడి అని చెప్పేసి లేకపోతే ఇటువంటి అదే అమ్మఒడి కానీ ఏమైనా పెన్షన్స్ కానీ ఏమైనా ఇప్పుడు యూజ్ ఉన్న వాళ్ళకి అది ఇస్తే యూజ్ అవుతుంది. అలాంటిది అందరికి ఇచ్చేసి ఆ అమౌంట్ అనేది వేరే వాళ్ళ మీద పడ్డం అనేది తప్పు అని చెప్పేసి నేను అంటున్నా. ఏంటంటే ఒకటి అవేం కాకుండా ఏది ఇంపార్టెంట్ దేంట్లో పెట్టాలో అందులోనే పెడితే అది మంచిది అని చెప్పేసి నేను అంటున్నా. ఇవన్నీ ఉండకుండా ఏది న్యాయం జరుగుతుంది, ఏది యూజ్ ఉంటుంది, ఇప్పుడు అవేం పెట్టకుండా ఇప్పుడు తక్కువ రేట్స్ వెజిటేబుల్స్ ఏవన్నీ తక్కువకి వస్తే వెయిట్ ఇవ్వకుండా ఉంటే దాని మీద పెడితే అందరికి పూర్వాలకి కూడా ఇది తక్కువ అనేది యూజ్ అవుతుంది. జగన్ పరిపాలనలో సంక్షేమ పథకాలు అని చెప్పేసి ఇస్తున్నారు కదా, మరి పిల్లలకు విద్యార్థులకు గాని మరి పై చదువులకు గాని ఇస్తున్నారు కదా. ఓకే ఇస్తున్నారు అంటే ఎలాగే ఇస్తున్నారు. ఇప్పుడు మన జిఎస్టీ అనేసి ఇప్పుడు ఏదైనా ట్యాక్స్ అనేది మన మీద వేసేసి ఆ అమౌంటే ఇస్తున్నారు. అలాంటిది వాళ్ళ అమౌంట్ అనేది ఏం లేకుండా మన అమౌంటే మనకే ఇస్తున్నారు. అది జనాలు అనేది అర్థం చేసుకోవట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు కూటమి అనేది ఒకటి ఏర్పడింది కదా, బీజేపీ, టీడీపీ, జనసేన. ఈ కూటమి వల్ల ఏమైనా లాభం ఉంటుంది అనుకోవచ్చా? లాభం ఉంటుందా ఉండదా అనేసి తర్వాత మనం చూడాలి. ఇప్పుడు ఉంటుందా ఉండదా మనం చెప్పలేం. తర్వాత దాన్ని బట్టి ఉంటుందా ఉండదా అని చెప్పేసి రాజకీయం అంటే రాజకీయమే, అది మనం ఏం చేయలేం. సో ఇప్పుడు ఫైనల్ గా మరి ఏ ప్రభుత్వం వస్తుందో అనేది మీరు కన్ఫర్మ్ చెప్పండి. అది మనం చెప్పలేం. 50-50 ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎవరు వచ్చినా చెప్తున్నాం కదా, ఎవరు వచ్చినా టీడీపీ వచ్చినా జనసేన వచ్చినా ఎవరు వచ్చినా వైఎస్ఆర్సీపీ వచ్చినా ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మనం జనాలు మాట్లాడాలి.